Hello friends, welcome to my channel. Today we'll discuss about the left factoring. ఓకే, సో ఈరోజు లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దామండి. సో చాలా సింపుల్. అసలు ఒక ప్రాబ్లంలో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉంది అని మనము ఎప్పుడు డిసైడ్ కావాలంటే, చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏ టెన్స్ టు బీటా. ఓకే, ఒకవేళ కనుక ఇచ్చిన ప్రాబ్లంలో ఏ టెన్స్ టు ఆల్ఫా బీటా వన్ స్లాష్ ఆల్ఫా బీటా టూ స్లాష్ ఆల్ఫా బీటా త్రీ అంటే ఇక్కడ కనుక కామన్ ఆల్ఫా 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 ఉంది కదా. సో ఇలా కనుక ఉంటే మనం దీన్ని లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అని అంటాము. సో మరి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ని ఎలా అవాయిడ్ చేయాలి? సో ఎలా అవాయిడ్ చేయాలంటే, జస్ట్ ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్ అని రాసుకోవాలి. సో అదేవిధంగా ఏ డాష్ టెన్స్ టు బీటా వన్ బై బీటా టూ బై బీటా త్రీ. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ రిమూవల్. సో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ని మనం రిమూవ్ చేయాలంటే, సో జస్ట్ ఇది యూజ్ చేయాలండి. సో ఏ టెన్స్ టు ఆల్ఫా, దీనిలో మనకి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ప్రాబ్లం ఉంది. సో దీనిలో ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ని అవాయిడ్ చేస్తున్నామో, సో అవాయిడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఇది ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న ప్రాబ్లం తీసుకుంటున్నా. ఎస్ టెన్స్ టు ఏఎస్ ఎస్బిఎస్ స్లాష్ ఏఎస్ఏ ఎస్బి స్లాష్ ఏబిబి స్లాష్ బి. ఓకే, సో ఈ ప్రాబ్లంలో లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉందా లేదా? లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో దీన్ని ఒక్కసారి దీన్ని పక్కకు పెడుతున్నా ప్రస్తుతానికి. సో ఎస్ టెన్స్ టు బిని పక్కకు పెడుతున్నా. ఓకే, సో తీసుకుందాము. ఎస్ టెన్స్ టు ఏఎస్ ఎస్బిఎస్ నెక్స్ట్ ఆర్ ఏఎస్ ఏఎస్బి స్లాష్ ఏబిబి. సో ఇక్కడ నేను ఎస్ టెన్స్ టు బి రాయట్లేదు, ఎందుకంటే దీంట్లో మనకి లెఫ్ట్ రికర్షన్ అనేది ఆ ప్రొడక్షన్లో లేదు కాబట్టి మనం దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటండి? ఏ ఏ ఏ ఉంది. సో ఇక్కడ ఫార్ములా ఏంటి మరి? ఇచ్చింది కనుక ఏ టెన్స్ టు ఆల్ఫా బీటా వన్. సో ఈ పార్ట్ వచ్చేసి నాకు బీటా వన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి బీటా టూ అవుతుంది. ఈ పార్ట్ వచ్చేసి బీటా త్రీ అవుతుందండి. సో ఇక్కడ సింపుల్, ఇక్కడ నేను స్లాష్ పెట్టి పక్కకు రాసే బదులు కింద రాశాను. సో ఇది వచ్చేసి బీటా వన్, ఇది వచ్చేసి బీటా టూ, ఇది వచ్చేసి బీటా త్రీ. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, మనకి ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్. ఓకే, సో మరి ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్ కదా. సో మరి ఇక్కడ ఏ వాల్యూ ఏంటండి? ఇది వచ్చేసి ఏ అవుతుంది మనకి. ఓకే, సో మరి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఏ టెన్స్ టు ఆల్ఫా ఏ డాష్. ఏ అంటే ఎస్ వస్తుందండి. ఎస్ టెన్స్ టు ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ ఏముంది ఇక్కడ? స్మాల్ ఏ. ఆల్ఫా అంటే స్మాల్ ఏ, అన్నిటిలో కామన్ వాల్యూ ఇగో ఆల్ఫా ఆల్ఫా ఆల్ఫా. నెక్స్ట్ ఏ డాష్ అంటే ఎస్ డాష్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ డాష్ టెన్స్ టు బీటా వన్ బీటా టూ బీటా త్రీ. సో బీటా వన్ వాల్యూ ఏంటండి? ఏఎస్ బిఎస్ స్లాష్ ఎస్ఏ. సో ఇక్కడ బీటా వన్ వచ్చినప్పుడు బీటా వన్ అంటే ఇది బీటా వన్ ఎస్ఎస్బిఎస్ స్లాష్ బీటా టూ ఏమొస్తుందండి? ఎస్ఏఎస్బి. గాయస్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, బీబీ అని ఉంది.
సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇక్కడ వేస్తుంది, ఇక్కడ వేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ప్రొడక్షన్ని ఎలా రాస్తున్నా అంటే ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ఎస్ బిఎస్ స్లాష్ ఎస్ఏఎస్బి. ఓకే. సో ఈ బీబీని కాసేపు పక్కన పెట్టేస్తున్నా. సో పక్కన పెట్టింది ఇక్కడ రాసుకుందాము. ఎస్ డాష్ టెన్స్ టు బీబీ. సో ఇక్కడ పక్కన పెట్టాము ఇంతకుముందు ఫస్ట్ ఎస్ టెన్స్ టు బి కూడా పక్కకు పెట్టాము. జస్ట్ నేను లాస్ట్కి వీటిని ఇంక్లూడ్ చేస్తానండి. ఓకే. సో నెక్స్ట్ ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ఎస్బిఎస్ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఏ ఉంది, ఇక్కడ ఎస్ఏ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఆల్ఫా అవుతుంది, ఇది వచ్చేసి బీటా 1 అవుతుంది, ఇదేమో బీటా 2 అవుతుంది. సో ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మరి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ ఏ అవుతుంది. ఓకే. సో ఏ టెన్స్ టు ఆల్ఫా బీటా 1, ఆల్ఫా బీటా 2. సో మరి ఆన్సర్ ఏంటండి? ఏ టెన్స్ టు అంటే ఎస్ డాష్ టెన్స్ టు ఆల్ఫా, ఆల్ఫా అంటే ఎస్ వస్తుంది. ఏ డాష్ అంటే ఇక్కడ మనకి ఏ డాష్ అంటే ఏ అంటేనేమో ఎస్ డాష్, మరి ఏ డాష్ అంటే ఎస్ డబల్ డాష్ అవుతుంది. సో ఈ విధంగా చేయాలండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై ఎస్ డబల్ డాష్? సో ఎస్ డబల్ డాష్ అంటే బీటా 1 బై బీటా 2. ఇక్కడ ఏమొస్తుందండి? ఎస్బిఎస్ ఇది స్లాష్ ఏఎస్బి. ఓకే. సో ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి నేను ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ డబల్ డాష్ టెన్స్ టు ఎస్బిఎస్ స్లాష్ ఏఎస్బి. నెక్స్ట్ ఈ రెండు కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఇంక్లూడ్ చేయకపోతే ఆ ప్రొడక్షన్స్ రాంగ్ అవుతుంది. సో ఇది అండి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్. ఓకేనా? ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ రాస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe my channel. Thank you everyone.